మధురలో అఘోరి ప్రత్యక్షమైంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది అఘోరి. అఘోరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో. ఒకసారి ఆ వీడియోకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకుంది, అక్కడికి వెళుతుంది. ఇన్ఫాక్ట్ ఆ క్రమంలో అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని అక్కడ ఉన్నారు. దీంతో అక్కడ నందిని అఘోరిని కలిసారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అక్కడికి ఎందుకు చేరుకుంది అఘోరి? ఎస్ఎచ్ఎన్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కేవలం పుణ్యక్షేత్రాలనే దర్శిస్తూ కేవలం సనాతన ధర్మం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి అఘోరి అకస్మాత్తుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో నిర్మించబోతున్న ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి ఒక హోమంలో అకస్మాత్తుగా దర్శనమిచ్చారు. హోమంలో ప్రత్యేకంగా పాల్గొని అటు అఘోరాలకు సంబంధించినటువంటి పూజా క్రతువులను కూడా కొంత మంత్రాంగాన్ని ఉపదించే ప్రయత్నం కూడా అఘోరి చేసింది. ఈ నేపథ్యంలో అక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా అఘోరిని ప్రత్యేకంగా కలిశారు. ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆమెకు పాదాభివందనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కూడా కొంత ఇష్టాగోష్ఠిగా కొంత సంభాషణ కూడా నడిచినట్టు మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా సనాతన ధర్మాన్ని రక్షించేందుకు సంరక్షించేందుకే తాను పూర్తిగా అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నానని, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నానని, ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా ప్రధానంగా మహిళలకు జరిగే అన్యాయాలపై తన గలం విప్పుతానని కూడా అఘోరి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కొంత సంభాషణ నచ్చింది. ఖచ్చితంగా తమరి ఆశీర్వాదం మా వైపు ఎప్పుడూ ఉండాలని చెప్పి కూడా మల్లు నందిని స్వయంగా అఘోరి పాదాభివందనం చేస్తూ అఘోరి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఒక్కసారిగా అకస్మాత్తుగా అఘోరి ఆ హోమ క్రతువులో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కంగు తిన్నారు. నిత్యం ఆ టీవీ వరుస కథనాలు మేము చూస్తున్నాం, కానీ ప్రత్యక్షంగా ఈ రోజు చూసాం అఘోరిని అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అఘోరికి పాదాభివందనం చేశారు, నమస్కారం చేశారు. హోమ క్రతువులో పాల్గొనంతరం వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక హోమంలో పాల్గొన్నందరికీ కూడా అఘోరి ఆశీర్వాదం కూడా అందజేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు పుణ్యక్షేత్రాలకే దర్శనానికే పరిమితమైనటువంటి అఘోరి సరికొత్తగా ప్రస్తుతం ఒక హాస్పిటల్, అది కూడా ఐకేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆ హోమ క్రతువులో పాల్గొనడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి అయితే గురిచేసింది సచిన్. రైట్, అక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? అంటే వెళ్లే క్రమంలో అక్కడికి వచ్చిందా, లేకపోతే ఏమైనా ఆహ్వానం పలకడం జరిగిందా? నిన్నటి వరకు తణుకు పరిసర ప్రాంతాల్లో అఘోరి పరంపరకు సంబంధించినటువంటి రాజేష్ అని ఒక అఘోరిని, ఉజ్జయిని మహంకాళి ఆ సన్నిధానంలో ఎప్పుడు నిత్య పూజలు చేసేటువంటి అఘోరిని నిన్న మనం ప్రస్తుతం పర్యటిస్తున్నటువంటి అఘోరికి కలిసింది. ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఆ తర్వాత నేరుగా అకస్మాత్తుగా మధిర నియోజకవర్గంలో ప్రత్యక్షమైనటువంటి అఘోరి అక్కడి నుంచి తాను మళ్ళీ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్లు సమాధానం ఇచ్చి అక్కడి నుంచి అకస్మాత్తుగా మాయమైపోయినటువంటి సిచ్యువేషన్. అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఆమె ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్ళింది, ఏ కార్యక్రమానికి వెళ్ళిందనే అంశంపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అయితే లేదు. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పుణ్యక్షేత్ర దర్శన కోసం విస్తృతంగా ఆమె పర్యటిస్తున్నది. ఒకవైపు కారులో ప్రయాణం చేస్తుంది, కొన్నిసార్లు కాలినడకను కూడా ఆమె పూర్తిగా పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏదేమైనప్పటికీ అఘోరి అంశం, అఘోరి వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది. ఒకవైపు సనాతన ధర్మం అనే ఒక పదాలను ఆమె సంబోధిస్తూ ఉంది. సనాతన ధర్మం కోసం తాను విస్తృతంగా ప్రచారం చేస్తున్న, అవసరమైతే ఆత్మార్పణ చేసుకుంటానంటూ కూడా గతంలో ఆమె సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా మనం కళ్ళారా చూసాం. ఏదేమైనప్పటికీ అఘోరి వ్యవహారంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు అఘోరి వెనుక ఎవరైనా అతీత శక్తులు ఉన్నాయా, ఎవరు ఆమె వెనుక నుండి నడిపిస్తున్నారన్న అంశంపై కూడా సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది సచిన్. రైట్, తను ఇప్పుడు ఖమ్మంలోనే ఉండబోతోందా, లేకపోతే తన ప్లానింగ్ ఏమైనా మారడం జరిగిందా? ఖమ్మంలో ఉంటే కనుక ఏం చేయబోతోంది? ఇప్పటి వరకు ఆ అంశానికి సంబంధించి అఘోరి నుంచి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అకస్మాత్తుగా హోమ క్రతువు ముగిసిన వెంటనే ఆమె అక్కడి నుంచి తాను పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్లు మాత్రమే మనకు సమాచారం ఇచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న అంశంపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఆయన మరికొద్దిసేపట్లో దానికి సంబంధించినటువంటి అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఇటు ఖమ్మంలో మధురలో ప్రత్యక్షమైంది అఘోరి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా మధురలో అఘోరి ప్రత్యక్షమైంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది అఘోరి. అఘోరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో. Amen.
ఇప్పటికే